మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఫైబర్ నెట్ అధికారుల సమావేశం ముగిసింది. నిన్న జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చించారు. ఐఏఎస్ దినేష్ కుమార్ పై నిన్న జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ బ్యాచ్ తో కుమ్మక్కైనట్లు అనుమానాలున్నాయన్నారు జీవీ రెడ్డి. ఈ క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఫైబర్ నెట్ అధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఫైబర్ నెట్ సంస్థ పరిస్థితిపై చైర్మన్ జీవీ రెడ్డి నిన్న ఏదైతే మీడియా సమావేశం పెట్టి ఎండీ అదేవిధంగా ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి కీలక అధికారులపై తీవ్ర ఆరోపణలు చేయడం, వారు సంస్థను ముందుకు తీసుకువెళ్లకుండా నాశనం చేస్తున్నారని తీవ్రంగా స్పందించడం, దీనిపైన ఈ రోజు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ అదేవిధంగా ఐఎండ్ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎండ్ఐ సెక్రటరీ యువరాజ్ గారు కూడా ఈ రోజు సమావేశానికి రావాలని విషయ సమావేశానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. దీనిపైనే ఈ రోజు సుమారు గంటకు పైగా పూర్తి స్థాయిలో ఫైబర్ నెట్ పరిస్థితిపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఫైబర్ నెట్ ను నాశనం చేశారు, అనేక ట్రిపుల్ ప్లే రూపంలో రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఉంటూ అటు ప్రభుత్వానికి కూడా అప్పట్లో మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి సంస్థ ఇప్పుడు ఎందుకు కుదేలైంది అనే దాని మీద ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా చైర్మన్ జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా దినేష్ కుమార్ ను అడిగి వివరణ, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ రేపు సాయంత్రంలోగా ఇవ్వాలని దినేష్ కుమార్ ను కోరడం జరిగింది. అదే సమయంలో అటు చైర్మన్ జీవీ రెడ్డికి కూడా వివరాలతో కూడిన వివరణ అందించాల్సిందిగా మంత్రి కార్యాలయం నుంచి లేఖ పంపించారు. దీనిపైన 2 రోజులు సమయం ఆయన కోరారు. ఎందుకంటే తాను చేసిన ఆరోపణలకు బేస్ ఏంటి, దానికి ఉన్న ఆధారాలు ఏంటి, పూర్తి ఆధారాలతో కూడుకున్నటువంటి సమాచారాన్ని తాను 2 రోజుల్లో అందజేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఈ మీటింగ్ లో అయితే మాత్రం ఏపీ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని మీడియా ముందు బహిర్గతం చేయడం, ముఖ్యంగా అధికారులు సెపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మీడియా ముందుకు రావడం ఒక అంశం అయితే, 2 అధికారులు ఎందుకు సహకరించట్లేదనే అంశం మీద ప్రధానంగా చర్చించారు. అటు ఏసీబీ ఏదైతే విచారణ అధికారులు వచ్చినప్పుడు కూడా ఏపీ ఫైబర్ నెట్ చెందినట్టు ఉన్నతాధికారులు సహకరించకపోవడం, ఈ అన్ని అంశాలు మొత్తం అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. అటు చైర్మన్ నుంచి ఇటు ఎండీ దినేష్ కుమార్ నుంచి ఇద్దరి నుంచి కూడా వివరణ కోరడం జరిగింది. చైర్మన్ నుంచి అయితే వివరాలతో కూడిన వివరణ, ఎందుకు ఏ బేసిస్ మీద ఆయన ఆరోపణ చేశారు అన్ని వివరాలు కూడా అందించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎండీ నుంచి కూడా రేపు సాయంత్రంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. 2 వివరణలు వచ్చాక ఫైనల్ గా ఎలా ముందుకు వెళ్లాలనేది తాము నిర్ణయిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే ఈ సమావేశంలో చెప్పినట్టుగా మనకు అంతిమ సమాచారం బట్టి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.